17 మంది ఎంపీలు ఉంటారు. తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. నవంబర్ డిసెంబర్ 2023లో ఎన్నికలు జరిగినాయి. మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2024లో ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో కొన్ని చోట్ల మీరు ఓటు చోరీ అయింది అన్నారు. నేను అంటున్నా కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల అయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. మొత్తం 17 మంది ఎంపీలను రాజీనామా చేయించు. ముందుగా నీకు డౌట్ వచ్చింది కాబట్టి నీ పార్టీ వాళ్ళని 8 మందిని ముందుగా ఇలా రాజీనామా చేయించు. మీ 8 మంది రాజీనామా యాక్సెప్ట్ అయినాక 2వ నిమిషంలో మేము కూడా స్పీకర్ దగ్గర నిల్చొని మా 8 మంది కూడా యాక్సెప్ట్ చేయించుకుంటాం. మీ దోస్తా కదా ఎట్లాగో హైదరాబాద్ ఎంపీ, ఆయనను కూడా తోలుకొచ్చి ఆయనను కూడా రాజీనామా చేయించి అందరం పోదాం. మళ్ళా కుల్లంకుల్లా సాఫ్ నువ్వైంది కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర నువ్వు అధికారంలోకి వచ్చి. నువ్వే పెట్టినావు కదా తెలంగాణ ఎన్నికల సంఘానికి ఒక సీఈఓని. ఓటర్ లిస్టు మంచిగా చూసుకొని రేపే ఎలక్షన్లకు పోదాం పని అందరం. 17 మంది పోతే ఏవి దొంగ ఓట్లు ఏ ఒరిజినల్ ఓట్లో తెలుస్తాయి.